కార్తీక పురాణం 7వ అధ్యాయం. వశిష్ఠుడు ఇట్లా నేను: ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడవై వినుము. ఈ మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి యందు జన్మించడు. భక్తి ఫలములను దానమిచ్చు వాని పాపములను సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు క్రింద హరిని పూజించిన వారిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతో సాలగ్రామంను పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాని యొక్క కోట్లాను కోట్ల పాపాలను నశించును. బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామంను పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వల్లే ఆనందించుచుండును. భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణంను గట్టువాడు పరమపాదము పొందును. హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపములు నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక మారైనను హరి ముందు దండ ప్రణామం ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు. హరి ముందు జపము హోమము దేవతార్చనం చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానం చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ముకు ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివి గాని తెల్లనివి గాని అవిస పువ్వులతో హరిని పూజించిన ఎడల 10,000 యజ్ఞములు చేసిన ఫలమును కలుగును. బృందావనమునందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణు సన్నిధిలో నందాదీపంను అర్పించిన పుణ్యం యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపం నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ ధాన్యంతోనూ అవిసె పువ్వులతోనూ కలిపిన నందాదీపంను కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి, పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షం పొందుదురు. విష్ణువాలయ మంటపమునకు భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెలుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయం అనంతరం చీకటి నశించునట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్యముల చేత సహాయం చేయువాడు స్వర్గమును పొందును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠమును పొందును. మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వాడు భూమి యందు 7 జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహం లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమునకు చేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తరువాత ధ్రువలోకమునకు చేరి సుఖించును. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యే 7మోऽధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.